హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముద్దపప్పు చేసి చూపిస్తానండి. దీనికి ముందుగా కుక్కర్లో పప్పు వేసుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆయిల్ వేసుకొని పప్పు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, తగినంత ఎండుమిర్చి, కారానికి తగినంత ఎండుమిర్చి, తెల్లగడ్డలు చితక్కొట్టి పెట్టుకోండి. టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక చిటికెడంతా మెంతు పౌడర్ వేసుకోండి. మెంతు పౌడర్ వల్ల పప్పు ముద్ద బాగా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకోండి. ఇవంతా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత చితక్కొట్టి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు కానీ వేసేసుకోండి. ఆనియన్, ఎండుమిర్చి, తెల్లగడ్డ ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత పప్పుకి ఈ మిశ్రమంకి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. టమాటాలు బాగా మెత్తపడేదాకా బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటాలు బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు ఇందులోకి వేసేసుకోవాలండి. ఇది బాగా దీంట్లోకి కలిసిపోవాలి. గ్రేవీలోకి పప్పు అంతా బాగా కలిసిపోవాలండి. ఈ పప్పులోకి ముద్దపప్పులోకి ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని అంతే అండి, రెడీ అయిపోయింది ముద్దపప్పు. ఈ ముద్దపప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.